కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ రైతులకు సాగునీటి భరోసా కల్పించే దిశగా ముందడుగు పడిందని టీబీపీహెచ్ఎల్సీ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ప్రభుత్వం 8 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. బీటెక్ రవి చొరవతో జిల్లా కలెక్టర్ ఈ నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. న్యాయం చెరువు నుంచి చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పరిసర చెరువులను నింపి వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారన్నారు. నియోజకవర్గంలో తలపెట్టిన 20 నీటి పథకాల్లో ఇప్పటికే 16 పూర్తయ్యాయని, మిగిలిన 4 పథకాలు సాంకేతిక సమస్యలు త్వరలోనే పరిష్కరించి నీటిని విడుదల చేస్తామన్నారు. ఈ పనులు పూర్తయితే స్థానిక రైతులకు సాగునీటి కష్టాల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ లిఫ్ట్ స్కీమ్ నాయన్ చెరువులో స్టార్ట్ అవుతుంది. నాయన్ చెరువు నుంచి వేములకొత్తపల్లిలో ఉన్న 2 చెరువులు, తర్వాత బక్కంబాయి చెరువు, నెక్స్ట్ వెల్లవారపల్లి చెరువు, కొండమ్మ కుంట అనే ఒక కుంట, ఈ అన్ని చెరువులు నింపడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే వెల్లవారపల్లి సప్లైస్ అయితేనే అట్లే చింతరాంపల్లె, కుప్పాలపల్లె వాటికి కూడా వెళ్తాయి. ఇప్పుడు ఈ కొండమ్మ కుంట అనే చోట మరొక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే గిడ్డంగివారపల్లి కూడా నీళ్లు పోతాయి. ఈ మొత్తం నేను చెప్పిన చెరువులన్నీ ఇప్పుడు ఈ 8 కోట్ల భాగంగా సరిపోతాయి. మనకు అన్ని పల్లెలకు మనకు దీనివలన దాదాపుగా వేములకొత్తపల్లె, వెల్లవారపల్లె, గిడ్డంగివారిపల్లె, బక్కనగారిపల్లె మరియు చింతరాంపల్లె, కుప్పాలపల్లె ఈ గ్రామాల్లో వేలాది ఎకరాలకు ఉపయోగంగా ఉంటుంది. ఇంత మంచి మనకు చేసినందుకు కలెక్టర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం ఈ ఎల్నినో ప్రభావం ఉండి వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా మనం దాదాపుగా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపుతున్నాం. మొత్తం మనం వెల్దండ్ల దగ్గర నుంచి దాదాపుగా వేముల చెరువు వరకు ప్రతి ఒక్క చెరువు, అన్ని చెరువులు నింపినాము. మనం టోటల్గా 20 స్కీముల్లో భాగంగా అవుట్ ఆఫ్ 16 పూర్తి చేసినాము. మనం ఒకే ఒక 4 చెరువులు నింపాల్సింది. అది కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వలన అది కస్టమైజ్డ్ కాబట్టి మనం దాని స్పేర్స్ దొరక్క ట్రై చేస్తున్నాము. ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా అవి వస్తానే ఆ 4 చెరువులు నింపి సంపూర్ణంగా పులివెందుల తాలూకాలో ప్రతి చెరువుకు ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా రైట్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏ రైతు ఇబ్బంది పడకుండా చేస్తాము.